ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఖమ్మంకు సంబంధించి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు దాడులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పలు విభాగాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. అలాగే టౌన్ ప్లానింగ్, ఆర్టీసీ, పబ్లిక్ హెల్త్ శాఖలపై ప్రధానంగా సోదాలు చేసినటువంటి పరిస్థితి. గత పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రధానంగా తనిఖీలు చేశారు. సో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అప్డేట్స్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. విజిలెన్స్ టీమ్ దాడులు నిర్వహిస్తా ఉంది. అక్కడ సోదాలు కొనసాగించే నేపథ్యంలో వివిధ రూపాల్లో ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కావచ్చు, ఆ బిఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో పనిచేసినటువంటి నేపథ్యంలో ఖమ్మంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, ఆ డెవలప్మెంట్ అంశాలు ఏ శాఖల పరిధిలో ఉన్నాయో ఆ పరిధిలో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ దాదాపు ఒక 20 మంది టీం వచ్చి కూడా అన్ని రకాల విభాగాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలన కొనసాగిస్తా ఉన్నారు. ఖమ్మం మున్సిపాలిటీ కార్యాలయంలో రికార్డ్ రూమ్ లో ఉన్నటువంటి భద్రపరచడం రికార్డ్స్ అన్నిటి కూడా పూర్తిగా తీసుకొచ్చి, అంటే గతంలో పెట్టినటువంటి బిల్స్ ఏదైతే ఉన్నాయో, బిల్స్ పెట్టినటువంటి బిల్స్ పాటు రాసినటువంటి రికార్డుని అలాగే చేసినటువంటి అన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం జరిగినటువంటి అవినీతి అక్రమాలని ఒక్కొక్కటి వెలుగులోకి తీసుకొచ్చేటువంటి కార్యాచరణ భాగంగానే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఖమ్మంలో కొత్తగా నిర్మించినటువంటి మున్సిపాలిటీ ఆఫీస్ తో పాటు దాంతో పాటు ఆర్టీసీ కొత్తగా నూతన బస్టాండ్ నిర్మించడంతో పాటు గోళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్, దాంతో పాటు పంచాయతీరాజ్ శాఖలో జరిగినటువంటి కొంత అభివృద్ధి పనులు, టౌన్ ప్లానింగ్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల్లో జరిగినటువంటి వైఫల్యాలు, ఫెయిల్యూర్స్ అనేది కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారిపై విచారణ జరిపాలని చెప్పేసి గతంలో వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు. అంటే గత నెలలో ఇదే తారీఖున రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా ప్రధానంగా ఖమ్మం మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించడం నేపథ్యంలో మున్సిపాలిటీలో జరిగినటువంటి అక్రమాలతో పాటు అక్కడ జరిగినటువంటి ఇబ్బందులు, ఎదురవుతున్నటువంటి సమస్యలన్నిటిని కూడా పరిశీలించి దీనిపై విచారణకు ఆదేశించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చినటువంటి ఆదేశాలతోటి విజిలెన్స్ అధికారులు ఖమ్మం మున్సిపాలిటీ కార్యాలయాన్ని కూడా సందర్శించి అక్కడ జరిగినటువంటి అక్రమాలను, దేశ అభివృద్ధి పనులను కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఒక స్పష్టమైనటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేసేందుకోసం కూడా కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే బిఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, ఈ మాఫియాతో పాటు అదనంగా కొంత అభివృద్ధిలో జరిగినటువంటి అక్రమాలను కూడా వెలికి తీయాలని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు ఉందో ఆదేశాలకు అనుగుణంగా ఆ టీంను పనిచేయడం ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఖమ్మంలో జరిగినటువంటి ఈ అక్రమాలు వెలిగితీసే నేపథ్యంలో జరుగుతున్నటువంటి దాడుల్లో ఎవరైతే అక్రమాలకు పాల్పడిన నేతలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు గుట్టు చప్పుడు కాకుండా వివిధ రూపాల్లో దాని యొక్క ఏం జరుగుతుందని చెప్పేసి సమాచారాన్ని సేకరించే ప్రయత్నంగా కొనసాగుతా ఉంది. ఇదే దాంట్లో ఈ మున్సిపాలిటీలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కనుక ఒక్కసారి బయటకు తీస్తే ఖమ్మంలో ఇంకా తీగలాగితే డొంక మొత్తం కదిలినట్టు భూ కబ్జాల నుంచి మొదలుకొని అభివృద్ధిలో జరిగినటువంటి భూ కేటాయింపులో జరిగినటువంటి అదే సందర్భంలో టౌన్ ప్లానింగ్ లో జరుగుతున్నటువంటి అక్రమాలని పూర్తిసారి వెలికి తీసి వీటిపై చర్యలు తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రాజశేఖర్, ఏమైనా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? అంటే ఎవరైతే టౌన్ ప్లానింగ్ కానీ ఆర్టీసీ, పబ్లిక్ హెల్త్ శాఖలపై ప్రధానంగా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ విజిలెన్స్ దాడుల్లో ఏ అధికారులకు సంబంధించి కానీ లేకపోతే చెక్ చేసినటువంటి పత్రాలకు సంబంధించి కానీ రికార్డులో ఏమైనా పూర్తిగా అవినీతికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా మనకి అధికారుల నుంచి తెలిసినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? దాదాపు ఒక 8 సంవత్సరాల కాలాల పాటు జరిగేటువంటి ఈ యొక్క అవినీతి అక్రమాలను వెలికి తీయటం, రికార్డును పరిశీలించడం అనేది కొంత టైం పడుతుంది. టైం పూర్తిగా వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఏం జరగబోతుంది అని చెప్పేసి కూడా మేము స్పష్టం చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు ప్రకటించారు. కొంత అంటే గత 2018, 19, 20, 21 అంటే ఈ 4-5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కొంత ప్రధానంగా కోవిడ్ సమయంలో జరిగినటువంటి శానిటేషన్ వర్క్స్ తో పాటు పబ్లిక్ హెల్త్ లో జరుగుతున్నటువంటి అక్రమాలు, పబ్లిక్ అవసరమైనటువంటి అక్రమాలని ఏంటి అనేటువంటి ప్రధానంగా విచారించే దిశగా అడుగులేస్తా ఉన్నారు. ప్రధానంగా అంటే అభివృద్ధి మా లక్ష్యం అని చెప్పేసి కొత్త బిల్డింగ్లు, కొత్త అలంకరణ ప్రాయంగా సిటీని చేసినటువంటి సిటీలో ఎక్కడ అక్రమాలు జరిగినాయి అనేటువంటిది కూడా ప్రధానంగా పరిశీలించేందుకోసం ప్రయత్నం చేస్తున్నారు. అంటే దాదాపు 70 కోట్ల పైగా లిఫ్ట్ ఇరిగేషన్ తోటి ప్రారంభించిన గొల్లపాడు ఛానల్ యొక్క ప్రధాన అభివృద్ధిలో జరిగినటువంటి అక్రమాలు తీవ్రస్థాయిలో పెరిగిపోయాయని చెప్పేసి కూడా కీలకంగా కొన్ని ఫిర్యాదులు రావడంతో ఆ రకంగా సమాయత్తం అవుతూ కూడా అధికారులు ముందుకు కొనసాగుతా ఉన్నారు. దాదాపు 20 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించినటువంటి మున్సిపాలిటీ, దాంతో పాటు బస్టాండ్ కూడా, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి
పేలవంగా నాణ్యత లోపంతో జరిగినటువంటి నిర్మాణాల పట్ల కూడా ఎటువంటి బిల్లులు శాంక్షన్ చేస్తారు, ఎట్లాంటి అక్రమాలు పాల్పడాలనేటువంటి కూడా పరిశీలిస్తున్న దశగానే ప్రస్తుతం అధికారులు అడుగులేస్తా ఉన్నారు. దీని ఫలితంగా ఖమ్మంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ సెక్షన్ చెందినటువంటి అధికారులందరూ కూడా ఇప్పటికీ అప్రమత్తం అవుతూ కూడా అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా కూడా ప్రస్తుతం అక్కడ సోదాలు కొనసాగుతా ఉన్నాయి. ఈ సోదాలు రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికీ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఈ అక్రమాలు కనుక బయటకు వస్తాయి, మరి కొద్ది మంది కూడా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది నేతలతో పాటు కాంట్రాక్టర్లు, కొద్దిమంది అధికారులు కూడా దీనిలో భాగస్వామ్యం వహించిన వాళ్ళందరిపై కూడా చర్యలు తప్పవు అని చెప్పేసి గతంలో రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి అంశాలు బేస్ చేసుకుని భవిష్యత్తులో ఎవరిపై ఎటువంటి నిర్ణయాలు, ఎవరిపై ఎటువంటి యాక్షన్ తీసుకోబోతోందని చెప్పేసి కూడా ప్రస్తుతం అక్రమ అర్థుల్లో ప్రజెంట్ తడపడుతుందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కానీ పూర్తి స్థాయిలో ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది. సో ఈ దాడులు అలాగే భావించాల్సిన అవసరం ఉందంటారా? భవిష్యత్తులో మరిన్ని శాఖలపై కూడా ఖచ్చితంగా విజిలెన్స్ దాడులు జరుగుతాయన్నటువంటి సంకేతాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అనుకోవచ్చు మనం. ఎస్ రాజశేఖర్, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా ఖజానా ఖాళీ అయినటువంటి నేపథ్యంలో అభివృద్ధిని ఎట్లా తీసుకెళ్లాలి అని చెప్పేసి కూడా ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైనటువంటి మంత్రివర్గం ఆ రకమైన దిశగా అడుగులేస్తున్న నేపథ్యంలో కోట్లాది రూపాయలు అంటే మేడిగడ్డ అంశంలో జరిగినటువంటి అక్రమాలతో పాటు ఎక్కడెక్కడ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికీ అందుతున్న ఫిర్యాదులు సేకరిస్తున్నటువంటి వివరాలతో బేస్ చేసుకుని ఖమ్మం జిల్లాలో కూడా తీవ్ర స్థాయిలో అక్రమాలు జరిగినట్టుగా స్పష్టంగా అధికారులు గుర్తించబోతా ఉన్నారు. ప్రధానంగా అటు సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాల ప్రధానంగా ఉన్నటువంటి పశుసంవర్ధక శాఖ చేసినటువంటి గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలు కూడా ఖమ్మం జిల్లాకు అందుబాటులోకి రావడం, ఖమ్మం జిల్లా కూడా భాగస్వామ్యం ఉందని చెప్పేసి ఆరోపణలు రావడంతో పాటు అదనంగా ప్రస్తుతం జరిగినటువంటి ప్రధాన డెవలప్మెంట్ లో ఖమ్మం జిల్లా ఇటు ఖమ్మంలో పాలేరు నుంచి మొదలు పెట్టుకొని అటువైపు సత్తుపల్లి, దమ్మపేట, అసూరపేట మండలాల వరకు జరిగినటువంటి కొంతతో పాటు అటు వాజేది వరకు జరిగినటువంటి రోడ్ల నిర్మాణంతో పాటు R&B శాఖలు అనేక రకాల శాఖల్లో భాగస్వామ్యం వహిస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో ఈ పనుల మీద కూడా పూర్తి స్థాయి వివరాలు కావాలి అని చెప్పేసి కూడా రాష్ట్ర మంత్రులు ఇచ్చిన ఆదేశాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు జరుగుతాయని చెప్పేసి గతంలో కూడా చెప్పారు. ప్రస్తుతం కూడా విజిలెన్స్ ఆ రకమైనటువంటి దాడులు కొనసాగిస్తున్న అటు ఖమ్మంలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖ అన్నిటిపై కూడా ఆ రకమైనటువంటి సోదాలు కొనసాగుతామని, ఈ పరిణామాలు పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత ఏ శాఖపై కాన్సన్ట్రేషన్ చేస్తారు, ఎటువంటి దాడులు చేస్తారని చెప్పేసి కూడా సీక్రెట్ గా జరుగుతున్నటువంటి ఆపరేషన్ భవిష్యత్తులో మరింత పరిణామాలు చోటు చేసుకోబోతామని తెలుస్తా ఉంది. రాజశేఖర్.